రెడీ అండి. ఇది చాప్టర్ 8 స్ట్రోక్ ఎస్ అండ్ జి. ఇంతకు ముందు నేర్చుకున్నది ఏంటి? సర్కిల్ ఎస్ అండ్ జి నేర్చుకున్నాం మనం. ఇంతకుముందు మనం సర్కిల్ ఎస్ నేర్చుకున్నాం. ఇప్పుడు స్ట్రోక్ ఎస్ నేర్చుకుంటాం. స్ట్రోక్ ఎస్ అండ్ జి అంటే సర్కిల్ ఎలా పెట్టాలో చూసాం మనం. ఇలా చిన్న రౌండ్ పెట్టేస్తే అది సర్కిల్ ఎస్ అయిపోతుంది. యామ రైట్? వినపడుతుంది కదండి అందరికీ క్లియర్గా? యా రైట్, డన్. సో ఇంతకుముందు సర్కిల్ ఎస్ ఎలా రాయాలి అన్నది డిస్కస్ చేసాం. ఇప్పుడు స్ట్రోక్ ఎస్ ఎలా రాయాలి, స్ట్రోక్ జి అది ఎప్పుడు రాయాలి, ఇది ఎప్పుడు రాయాలి అంటే అది ఎప్పుడు రాయాలో చెప్పేసాం. సర్కిలస్ ఎప్పుడెప్పుడు రాయాలో చెప్పేసాం. ఇనీషియల్గా రాయొచ్చు సర్కిలస్, మీడియల్గా రాయొచ్చు, ఫైనల్గా రాయొచ్చు. జెడ్ వస్తే మాత్రం మీడియల్గా కానీ ఫైనల్గా కానీ రాయొచ్చు, కానీ ఇనీషియల్గా రాయకూడదు జెడ్కి అని అనుకున్నాం. అలాగే సర్కిలస్ని ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ చాప్టర్ 7లో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సర్కిలస్ కాకుండా స్ట్రోక్ ఎస్ కూడా మనకు ఉంది కదా. మరి స్ట్రోక్ ఎస్ని ఎప్పుడు రాయాలి అన్నది ఈ పర్టికులర్ క్లాస్ అనమాట. ఈ చాప్టర్ అంతా కూడా స్ట్రోక్ ఎస్ని జీని ఎప్పుడు రాయాలి అన్నది క్లాస్. ఓకే, చాలా తక్కువ పాయింట్స్ అండి, చిన్న లెసన్ ఇది. సో ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోతుంది కూడా. చూడండి, స్ట్రోక్ ఎస్ అండ్ జీ ఈజ్ రిటర్న్ ఎప్పుడెప్పుడు రాయాలి? వెన్ ఏ ఓవెల్ ప్రిసీడ్స్, ఓవెల్ కానీ ప్రిసీడ్ అయితే. మరి ఎందుకు సర్కిల్ పెట్టకూడదు ఇక్కడ? ఆల్రెడీ మీకు తెలుసు, సర్కిల్ కానీ పెడితే సర్కిల్కి ఓవెల్ ఎక్కడ ఇండికేట్ చేయాలో తెలియదు మనకి. సర్కిల్ అంటే చాలా చిన్నది, దానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ ఉండవు. అందుకని ఒకవేళ ఓవెల్ కానీ ప్రిసీడ్ అయితే అప్పుడు స్ట్రోక్ ఎస్సే రాయాలి తప్ప సర్కిల్ ఎస్ రాయకూడదు. అది ఫస్ట్ రూల్. వెన్ ఏ ఓవెల్ ప్రిసీడ్స్ ఇనీషియల్ ఎస్ ఆర్ ఫైనల్ ఎస్ ఆర్ జెడ్, ఇలాంటి వాటి ముందర కానీ ఓవెల్ ప్రిసీడ్ అయితే ఏఎస్ రాయాలి, స్ట్రోక్ ఎస్ రాయాలి తప్ప సర్కిల్ ఎస్ రాయకూడదు. ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి ఆస్ప్ శాప్ రెండు ఉన్నాయి. ఆస్ప్ అంటే ఎస్ ముందర ఆ అని ఓవెల్ వచ్చింది, సో ఆస్ప్. స్ట్రోక్ ఎస్ రాయాలి. మరి శాప్ దీని ముందర ఓవెల్ లేదు కదా, సర్కిల్ ఎస్ పెట్టేయచ్చు, శాప్. అర్థమైందా? ఇది ఆస్ప్, ఇది శాప్. చూసారా, ఇక్కడ సర్కిల్కి ముందర ఏం లేదు ఓవెల్, కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు, సర్కిల్ ఎస్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఇనీషియల్ ఎస్ ముందర ఓవెల్ ఉంది కాబట్టి కంపల్సరీ స్ట్రోక్ ఎస్ రాయాలి. ఆస్క్ ఎస్కే, ఆస్క్ ఎస్ ముందర ఆ అన్న సౌండ్ వచ్చింది, ఓవెల్ వచ్చింది. బట్ ఇక్కడ సాక్కి ఎస్ ఉంది, కే ఉంది, మధ్యలో ఆ సౌండ్ వచ్చింది తప్ప ఎస్కి ముందర రాలా, కాబట్టి సర్కిల్ ఎస్ కే, ఆక్, సాక్ అని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రేసి ఫైనల్లో కూడా అంతే. ఇనీషియల్గా కానీ ఫైనల్గా కానీ, ఒక ఇనీషియలే కాదు ఫైనల్ కూడా అంతే. రేసి, రేసి, రేసి. చివరి సర్కిల్ కదా, చివరెస్ కదా, చివరెస్ సర్కిల్ పెట్టేస్తే మరి ఓవెల్ పెట్టడానికి లేదు మనకి, అందుకని స్ట్రోక్ ఎస్సే కంపల్సరీ రాయాలి. అదే రేస్ అని ఆగిపోయింది అనుకోండి, చూసారా, రేస్ అని ఆగిపోతే సర్కిల్ చుట్టేయచ్చు. బట్ రేసి అని వచ్చింది అనుకోండి, చివరి కూడా ఓవెల్ ఫాలో అయింది, అప్పుడు మాత్రం స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్. ఓకే, అర్థమైంది కదా. సో ఇనీషియల్ ఎస్గా కానీ ఫైనల్ ఎస్గా కానీ వస్తే వాటి ముందర కానీ వాటి తర్వాత కానీ ఓవెల్స్ కానీ వచ్చాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, స్ట్రోక్ ఎస్సే రాసుకోవాలి. ఇక్కడ ఆర్ ఫాలోస్, ఇక్కడ ప్రిసీడ్స్ ఇనీషియల్ ఎస్ ఆర్ ఫాలోస్ ఫైనల్ ఎస్ అని రావాలి. ఓకే, ఫైనల్ ఎస్కి తర్వాత ఫాలో అవ్వాలి, ఇనీషియల్ ఎస్కి ప్రిసీడ్ అవ్వాలి. ఇనీషియల్ ఎస్కి ప్రిసీడ్ అయినా స్ట్రోక్ రాయాల్సిందే, ఫైనల్ ఎస్కి ఓవెల్ ఫాలో అయినా స్ట్రోక్ రాయాల్సిందే. ఓకే, సెకండ్ చూడండి, వెన్ ఇనీషియల్ ఎస్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్. తెలుసు మనకి, ప్రిసీడ్ అయితే రాయమని చెప్పాం, ఫాలో అయినా కూడా స్ట్రోకే రాయాలి. ఎందుకు? అసలు ఒక్కటేనండి, ఆ ఓవెల్ ఇండికేట్ చేయడం కోసం రాయాలి. అయితే సార్ ఇప్పుడు శాప్లో శాప్ ఉంది, శాప్లో ఇలా రాసాం కదా సార్, ఎస్ తర్వాత ఏ ఉంది, ఏ తర్వాత పి ఉంది, రాసేసాం సింపుల్గా. మరి సర్కిలే రాసాం కదా సార్, ఇక్కడ ఎందుకు స్ట్రోక్ రాయమంటున్నారు అంటే కండిషన్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి కండిషన్ ఉంది. వెన్ ఇనీషియల్ ఎస్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్ అండ్ అనదర్ ఎస్ ఆర్ జి, అంటే ఎస్ ఒక ఓవెల్ మళ్ళీ ఎస్, లేదా ఎస్ ఓవెల్ జి. చూడండి, ఎస్ ప్లస్ ఓవెల్ ప్లస్ ఎస్, లేదా ఎస్ ప్లస్ ఓవెల్ ప్లస్ జి, ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా స్ట్రోక్ ఎస్లే రాయాలి తప్ప సర్కిల్ ఎస్ రాయకూడదు. సో ఈ ఫస్ట్ ఎస్ని స్ట్రోక్ ఎస్సే రాసుకోవాలి.
ఫస్ట్ ఎస్ని స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి, దాని తర్వాత ఓవిలు, తర్వాత ఎస్ వచ్చినప్పుడు చూడండి సిఈజ్ అని వచ్చింది అనుకోండి, స్ట్రోక్ ఎస్ సర్కిల్ ఎస్ ఈజ్. రెండు సర్కిల్స్లు రాసేయకూడదు, ఇది సర్కిల్స్ అవ్వదు, ఇది సర్కిల్ జీ అవ్వదు. ఫస్ట్దే స్ట్రోక్ రాయాలి, తర్వాత సర్కిల్ పెట్టేయాలి. సాసర్ అని వచ్చింది, సా సర్కిల్ సార్, సాసర్, సా సా సర్కిల్ సార్, సాసర్, 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 ఎస్ సర్కిలస్ ఆర్, సాసర్. చూడండి ఇది స్ట్రోక్ ఎస్ రాసాం, ఎందుకని స్ట్రోక్ ఎస్ వచ్చింది అంటే ఎస్ వచ్చింది, తర్వాత ఓవిల్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఎస్ వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ది మనం స్ట్రోక్ రాసుకోవాలి, తర్వాత సర్కిల్ రాసుకోవాలి. అర్థమైంది కదా. సో సీజ్, సాసర్ అలాగ ఫస్ట్ది స్ట్రోక్ రాసాం, ఎందుకు దాని తర్వాత ఓవిల్ వచ్చింది, ఎస్ వచ్చింది. సో రెండు ఎస్ల మధ్యలో ఓవిల్ వస్తే ఫస్ట్ ఎస్ మాత్రం కంపల్సరీ మనం స్ట్రోక్ రాయాలి, అది రెండో రూల్. థర్డ్ రూల్ చూడండి, వెన్ ఇనీషియల్ ఎస్ ఈజ్ ఇనీషియల్ ఎస్ కోసం ఎక్కువ చెప్తున్నాడు చూడండి, వెన్ ఇనీషియల్ ఎస్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ట్రైఫోన్. డిఫ్తాంగ్ వస్తే రాయొచ్చు, కానీ ట్రైఫోన్ వస్తే స్ట్రోకే రాయాలి, సర్కిలెస్ రాయకూడదు. డిఫ్తాంగ్ వస్తే సర్కిలెస్ రాసాం మనం, సైట్ రాశారు కదా, సైట్, సైట్లెస్ అవన్నీ రాశారు మీరు, సటైర్ అవన్నీ రాసుకున్నారు. బట్ ట్రైఫోన్ వస్తే మాత్రం స్ట్రోక్ రాయాల్సిందే. సైన్స్, సైన్స్ ట్రైఫోన్ ఇది, సయ్యా, సైన్స్ గుర్తుంది కదా, ట్రైఫోన్ అంటే 3 ఓవెల్ సౌండ్స్ రావాలి. సైన్స్ సార్, సైన్స్ అంటాం కదా, సైన్స్ అనకూడదు యాక్చువల్గా, ఇది సైన్స్, సైన్స్ అది ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్. ఎస్ ఎన్ సర్కిలెస్, అయ్యా సైన్స్, సైన్స్. స్యూయర్, 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 ఎస్ ఆర్, స్యూయర్, ఎస్ ఆర్, స్యూయర్. ట్రైఫోన్ వచ్చింది కదా, వెంటనే ఎస్ తర్వాత ట్రైఫోన్ వస్తే మాత్రం ఫుల్ స్ట్రోక్ రాసుకోవాల్సిందే. స్యూయర్, ఎస్ ఆర్, స్యూయర్ ఇలా రాస్తాం, స్యూయర్. ఓకే రైట్. సో ఇంకొక రూల్ ఏంటి, ఇనీషియల్స్కి వెంటనే ట్రైఫోన్ కానీ వస్తే కనుక స్ట్రోక్ ఎస్సే రాయాలి. ట్రైఫోన్ డిప్తాంగ్ నో ప్రాబ్లం, సర్కిలెస్ రాసేయచ్చు, బట్ ట్రైఫోన్ వస్తే మాత్రం స్ట్రోక్ ఎస్సే రాయాలి. నెక్స్ట్, వెన్ ఫైనల్ సిలబల్ అస్ ఈజ్ ప్రిసీడింగ్ బై ఎ డిప్తాంగ్ ఆర్ ఎ ట్రైఫోన్. అస్ వచ్చి దాని ముందర ట్రైఫోన్ కానీ డిప్తాంగ్ కానీ ఏమైనా వస్తే కంపల్సరీ మనం స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి. ఈ డిప్తాంగ్లు ట్రైఫోన్లు కూడా తీసేయండి, అస్ వచ్చినప్పుడల్లా స్ట్రోక్ ఎస్ రాసేయటం. ఆ డిప్తాంగ్ ట్రైఫోన్ కూడా మైండ్లోంచి తీసేయండి. మీరు థియరీ రాయాలంటే డిప్తాంగ్ ట్రైఫోన్ అని రాయాలి తప్ప మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం అస్ అని ఎక్కడ కనిపించినా స్ట్రోక్ ఎస్ రాసేయడం, సర్కిలెస్ రాయకూడదు. సిన్యువస్, టార్చువస్, జాయస్ అసలు వచ్చాయి కదా, అసలు అన్నీ కూడా స్ట్రోక్ ఎస్లే. సిన్, సిన్ యువస్ చూడండి, సిన్ యువస్ కావాలంటే లైట్ డాట్ పెట్టుకోవచ్చు, సిన్ యువస్, సిన్ యువస్. టార్ట్యువస్, టార్ట్ యువస్, టార్ట్ యువస్, టార్ట్ యువస్, టీరేటి ఎస్, టార్ట్ యువస్. జాయస్, జాయస్, జాయ్ అస్, జాయస్ అంతే, జాయస్, జాయస్, జేఎస్, జాయస్. అర్థమవుతుందా. సో ఏంటి ఇప్పుడు మన కాన్సెప్ట్, ఫైనల్ సిలబల్ అస్ ఎక్కడొచ్చినా సరే అస్ అని వస్తుంది, చాలా వస్తాయి ఇలాంటివి అస్లు. ఆ అస్లన్నీ కూడా ఏం చేయాలి, మనం స్ట్రోక్ ఎస్సే రాయాలి. అన్ని అస్లు కూడా స్ట్రోక్ ఎస్లే రాసుకోవాలి. అయిపోయింది. సిన్యువస్, టార్చువస్, జాయస్, గార్జియస్ అలాంటి అస్, ఎస్ కాదు అస్. గాడెస్ వచ్చింది అనుకోండి, ఎస్ అది, అస్ రావాలి మనకి. ఓయుఎస్ వచ్చినప్పుడల్లా స్ట్రోక్ ఎస్సే రాయాలి. నెక్స్ట్, ఇన్ సమ్ ఆఫ్ ద కాంపౌండ్ వర్డ్స్, కాంపౌండ్ వర్డ్స్ వచ్చే చూడండి. కాంపౌండ్ వర్డ్ అంటే 2 వర్డ్స్ని కంబైన్ చేయటం, సీమ్యూ, సాబెంచ్ ఇలాంటివి కంపల్సరీ మనం స్ట్రోక్ ఎస్ రాసుకోవాలి. సీమ్యూ, సీమ్యూ, ఎస్ఎం, సీమ్యూ, సీమ్యూ, ఎస్ఎంయు, ఎస్ఎంయు, సీమ్యూ. సాబెంచ్, సా బిఎన్చే, సాబెంచ్, సాబెంచ్.
సా బెంచ్ ఇది కాంపౌండ్ వర్డ్. సో కాంపౌండ్ వర్డ్స్లో ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ఎస్ని మాత్రం కంపల్సరీ స్ట్రోకే రాసుకోవాలి తప్ప సర్కిల్ రాసేయకూడదు. సా బెంచ్ కాంపౌండ్ వర్డ్స్లో. లాస్ట్ పాయింట్, వేర్ ద స్ట్రోక్ ఎస్ ఈజ్ రిటర్న్ ఇనీషియల్లీ ఇన్ ద రూట్ వర్డ్, ఇట్ ఈస్ రిటైన్డ్ ఇన్ ద కాంపౌండ్స్. రూట్ వర్డ్లో ఎస్ ఏదైతే వచ్చిందో ఎలా రాసామో, స్ట్రోక్ ఎస్ రాస్తే స్ట్రోక్, సర్కిల్ రాస్తే సర్కిల్, అది దాని డెరివేటివ్స్లో కూడా అదే ఉంచేయాలి. ఇన్ ద డెరివేటివ్స్ ఫార్మ్డ్ బై మీన్స్ ఆఫ్ ఎ ప్రిఫిక్స్. దాని మీనింగ్ ఏంటి అంటే సా సా బెంచ్, అసైల్డ్ అనసైల్డ్, ఈజ్ డిసీజ్. చూడండి వీటిని రూట్ వర్డ్స్ అని అంటాం, వీటిని డెరివేటివ్స్ అని అంటాం. ఇలాంటి పదాలు మనకు చాలాసార్లు వస్తూ ఉంటాయి. రూట్ వర్డ్ అంటే మెయిన్ సా అనేది ఒక వర్డ్, దాని నుంచి డిరైవ్ అయింది ఇది సా బెంచ్. సా నుంచి వచ్చిన పదం సా బెంచ్, అసైల్డ్ నుంచి వచ్చింది అనసైల్డ్, ఈజ్ నుంచి వచ్చింది డిసీజ్. అర్థమవుతుంది కదా. సో సా సైల్డ్ ఈజ్ అనేవి రూట్ వర్డ్స్, రూట్ అనమాట, అవే మెయిన్. వాటి నుంచి డిరైవ్ అయ్యాయి సా బెంచ్, అసైల్డ్ అనసైల్డ్, ఈజ్ డిసీజ్, అలా డిరైవ్ అయ్యాయి. కాబట్టి వీటిని డెరివేటివ్స్ అని అంటాం. సో రూట్ వర్డ్లో మనం ఏ స్ట్రోక్ రాస్తే డెరివేటివ్స్లో కూడా అవే ఉంచేయాలి అంటాడు, అవే రిటైన్ చేసేయాలి, అవే ఉంచేయాలి. రూట్ వర్డ్లో సా ఎలా రాస్తామో సా బెంచ్లో కూడా అలాగే రాయాలి ఎస్ని. అసైల్డ్లో ఎస్ ఎలా రాస్తామో అనసైల్డ్లో కూడా అలాగే ఉంచేయాలి, మార్చేయకూడదు, సర్కిల్ కింద మార్చేయకూడదు. ఈజ్ ఎలా రాస్తామో డిసీజ్ కూడా అలాగే రాయాలి. అర్థమైందా? చూడండి ఒకసారి, సా సా అంటే ఇలా రాస్తాం. సో సా బెంచ్లో కూడా అలాగే ఉంచాలి, సా బెంచ్లో కూడా అలాగే ఉంచాలి. అసైల్డ్ ఎస్ఎల్డి, అసైల్డ్, కాబట్టి అనసైల్డ్లో కూడా అలాగే ఉంచాలి, అన్అసైల్డ్, అన్అసైల్డ్. ఇక్కడ కూడా ఎస్ఎల్డిఏ స్ట్రోక్ ఎస్ రాసాం అక్కడ అసైల్డ్లో, ఇక్కడ కూడా స్ట్రోక్ ఎస్సే ఉంచాలి, బికాస్ అది రూట్ వర్డ్, ఇది డిరైవ్డ్ వర్డ్. ఈజ్ ఈజ్ ఇలా రాసాం. డిసీజ్లో కూడా ఇలాగే ఉంచాలి, డి సర్కిలస్ ఎస్. మరి మధ్యలో ఎస్ ఉంది కదా, మధ్యలో ఎస్ని సర్కిల్ పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా, డిసీజ్. కానీ చివరి ఈజ్ మాత్రం స్ట్రోక్ ఎస్ మారకూడదు, డిసీజ్, డి సర్కిలస్ ఈజ్, డిసీజ్ ఇలా రాయాలి. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అయిపోయింది. చిన్న చాప్టర్ ఇది, చాలా చిన్న చాప్టర్. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూడండి. ఇనీషియల్ ఎస్కి ఓవెల్ ప్రిసీడ్ అయినా, ఫైనల్ ఎస్ఆర్సీకి ఓవెల్ ఫాలో అయినా స్ట్రోక్ ఎస్సే రాయాలి. ఒక ఎస్కి ఓవెల్ తర్వాత మళ్ళీ ఎస్ కానీ జీ కానీ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఎస్ని మాత్రం స్ట్రోక్ ఎస్సే రాయాలి, అది రెండో రూల్. ఫస్ట్ ఎస్ని స్ట్రోక్ ఎస్సే రాస్తాం. మూడో రూల్, ఇనీషియల్ ఎస్కి వెంటనే ట్రైఫోన్ కానీ వస్తే స్ట్రోక్ ఎస్సే రాయాలి, సర్కిల్ రాయకూడదు. ట్రైఫోన్ వస్తే, డిఫ్తాంగ్ వచ్చింది అనుకోండి, ఐ ఐ ఔ యూలు వచ్చాయి అనుకోండి, అప్పుడు మనం సర్కిల్ పెట్టవచ్చు, కానీ ట్రైఫోన్ వస్తే మాత్రం స్ట్రోకే రాయాలి. అస్ అని ఎక్కడొచ్చినా స్ట్రోక్ ఎస్సే, అస్ అని వస్తే స్ట్రోక్ ఎస్. కాంపౌండ్ వర్డ్స్లో స్ట్రోక్ ఎస్. రూట్ వర్డ్ నుంచి డిరైవ్డ్ వర్డ్లో, రూట్ వర్డ్లో స్ట్రోక్ రాస్తే డిరైవ్డ్ వర్డ్లో కూడా స్ట్రోకే రాయాలి. అంతే తప్ప రూట్ వర్డ్లో స్ట్రోక్ రాసి డిరైవ్డ్ వర్డ్లో మనం కన్వీనియంట్గా ఉంది కదా అని చెప్పి దాన్ని సర్కిల్ ఎస్ రాసేయకూడదు. రూట్ వర్డ్లో ఏం రాస్తామో డిరైవ్డ్ వర్డ్లో కూడా అదే రాసుకోవాలి. ఓకే, ఇవి రూల్స్ అండి మనకి. అర్థమయ్యాయా?